హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే బంగాళదుంప ఫ్రై చపాతీలోకి చేశాను అనమాట. చపాతీలోకి ఇలా ఈజీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఒక 5 బంగాళదుంపలు తీసుకున్నాను. బంగాళదుంపల్ని బాగా ఉడికించేసుకోవాలి. ఉడికిపోయిన బంగాళదుంపల్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ముందుగా ఉల్లిపాయలు ఫ్రై చేసుకొని దానిలో జీలకర్ర కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 1 స్పూన్ దాకా వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసిన బంగాళదుంపల్ని వేసేసుకొని దానిలో ఉప్పు, కారం, పసుపు తగినంత వేసుకోండి. కారం 1/2 స్పూను, పసుపు 1/2 స్పూను, 1 స్పూను ఉప్పు వేసుకొని చక్కగా నేను జీలకర్ర పొడి ఒక 1/2 స్పూను వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ మన టేస్టీ బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చపాతీలోకి నచ్చిందా అయితే ఒక్కసారి ట్రై చేయండి. మీకు నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.